మస్తారా గారు, మీరు సీనియర్ జర్నలిస్టు, గుంటూరు ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి. ఎప్పుడైనా మీ కెరీర్లో, మీ జర్నలిజం కెరీర్లో కానీ, లేకపోతే మీరు చూసినటువంటి పరిస్థితులు కానీ, పరిణామాలు కానీ, ఎంతోమంది రాజకీయ నాయకులతో పరిచయాలు ఉన్నాయి, మీకు ఎంతోమందిని మీరు కూడా గతంలో ఇంటర్వ్యూ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఎప్పుడైనా ఇలాంటి పరిస్థితి గుంటూరు నగరంలో చూసారా? ఎన్ని సంవత్సరాల క్రితం ఇలాంటి సంస్కృతి గుంటూరులో వచ్చింది? గుడ్ మార్నింగ్ అండి. 99 ప్రేక్షకులకు, ప్యానల్లో ఉన్న ఇతర పెద్దలకు, మీకు కూడా. అంటే అసలు గుంటూరు నగరంలో ఇలాంటి సంస్కృతి, హింసాత్మక సంస్కృతి అయితే నేను ఎప్పుడు చూడలేదు. నేను ఎప్పుడు రిపోర్ట్ కూడా చేయలేదు ఇట్లాంటి. అది ఎప్పుడో 1988లో వంగవీటి రంగా గారు ఆయన దారుణ హత్యకు గురైనప్పుడు కొన్ని సంఘటనలు చూశాను. అప్పుడు నేను ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థిగా ఉన్నాను. ఆ తర్వాత అదేంటంటే అది ఒక పెద్ద కుట్రపూరితంగా జరిగింది కాబట్టి ఆ రోజు రియాక్ట్ అయిన పరిస్థితి. అయితే నేననేది ఏంటంటే అసలు ప్రజాస్వామ్యంలో హింసాత్మక ధోరణులు మంచిది కాదు. ఏదో 4 దశాబ్దాల క్రితం మనం మాట్లాడాము. ఇప్పుడు ఎంత డెవలప్మెంట్, ప్రోగ్రెసివ్ గా ముందుకు వెళ్తున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో అంబటి రాంబాబు గారు ఇంటి మీద జరిగిన దాడిని చంద్రబాబు గారు కానీ, లోకేష్ గారు కానీ వీళ్ళందరూ కూడా ఖండిస్తారని అనుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళు మొదటి నుంచి చెప్తున్నారు హింసాత్మక ధోరణుల వల్లే మన రాష్ట్రానికి పెట్టుబడులు రావటం లేదనేది పవన్ కళ్యాణ్ గారు కానీ అందరూ చెప్తా ఉంటారు. మరి అట్లాంటప్పుడు రాజధానిలో భాగమే కదా గుంటూరు. రాజధానిలోనే ఇలాంటి దాడి జరిగింది అనేది మనం అందరం గుర్తించాలి. ఒక రాజధాని ప్రాంతంలో ఒక మాజీ మంత్రి 40 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉంటున్న వ్యక్తి ఇంటి మీద ఆయన మాటలు తప్పు, దానిలో మనం అందరం ఖండిస్తాం. ఎవరు దాన్ని ఎవరు కూడా ఏకీభవించాం. నిజానికి వైఎస్ఆర్సీపీకి సంబంధించి అంటే వాళ్ళ పద్ధతిలో కొంత మార్పు రావాలండి. ఎందుకంటే ఓడిపోయినా గెలిచినా ఎట్లా ఉన్నా కూడా అసలు ఓడిపోవడానికి, వైఎస్ఆర్సీపీ ఓడిపోవడానికి ప్రధాన కారణం జగన్మోహన్ రెడ్డి గారు ఆ బూతులు మాట్లాడే వాళ్ళని ఏమీ అనకపోవటం, క్రమశిక్షణ చర్యలు తీసుకోకపోవటం. ప్రజలందరూ కూడా యావగించుకున్నారు. రోజా గారు కానీ, కొడాల నాని గారు కానీ, జోగి రమేష్ గారు కానీ అలా మాట్లాడతాన్ని పవన్ కళ్యాణ్ గారి మీద, ఇంకొంత మీద చంద్రబాబు గారి మీద అసెంబ్లీలో మాట్లాడతాన్ని యావగించుకొని తీర్పిచ్చారు కదా. ఆ తీర్పిచ్చినప్పుడు ఆ ధోరణిలో నుంచి మార్పు రావాల్సిన అవసరం ఉంది. అదే కంటిన్యూ చేయకూడదు. రెండోది, బూతులు మాట్లాడినంత మాత్రాన ఇంటి మీద పడి ఆ దొమ్మీలు చేసి, అరాచకాలు చేసి, లేకపోతే ఇంటికి నిప్పు పెట్టే పరిస్థితి ఏంటి? చట్టబద్ధంగా ఉన్నాం. ఇప్పుడు రాజ్యాంగం కల్పించింది. ఇప్పుడు ఆయన పొద్దున్నే అక్కడ గవర్నమెంట్ల దగ్గర ఆయన వైలేట్ చేశారు. నిజానికి నల్లపాడు ఎస్ఐ గారు అక్కడ ఆయన వైలేట్ చేశారని కేసు పెట్టారు. ఆ కేసులోనే ఇప్పుడు రాత్రి తీసుకెళ్లారు. అంటే అదొక కేసు, ఆయన వ్యాఖ్యలు వెదరి రెండో కేసు. అట్లా అక్కడ వైలేట్ చేసినప్పుడు అక్కడ అరెస్ట్ చేస్తూ పోయేది కదా. అవును, ఆయన విధులకు ఆటంకం కలిగించారనేది కేసు పెట్టారు. ఇప్పుడు ఉదయాన్నే అక్కడే జరిగినప్పుడు అప్పుడే అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోతే అయిపోయేది. దీని అంతటికీ ఉండేది కూడా కాదు. అట్లాంటప్పుడు ఇట్లా ఇన్ని వందల మంది వస్తున్నారు, ఇంత జరుగుతూ ఉంది, అక్కడ అదుపు చేయలేని పరిస్థితి ఉన్నప్పుడు రాంబాబు గారిని అరెస్ట్ చేసి వేరే చోటుకి తరలించాల్సింది. అవును, వాళ్ళ డిమాండ్ కూడా అదే కదా. నేనది అక్కడ వచ్చి అంత గుమిగూడుతూ ఉంటే ఆ విధంగా ఉన్నప్పుడు పోలీసులు కూడా అక్కడ పదుల సంఖ్యలో ఉన్నప్పుడు అది ముందుగా పసిగట్టి చేస్తే ఈ విధమైన హింసాత్మక ధోరణులకి అవకాశం ఉండేది కాదు. అవును, ఖచ్చితంగా ఆ విధంగా చేయాల్సింది. ఇప్పుడు రాంబాబు గారు అక్కడ ఏం జరుగుతుంది, అక్కడ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కొంతమంది కార్యకర్తలందరూ కూడా పదుల సంఖ్యలో చేరుకున్నారు రాంబాబు గారికి మద్దతుగా. అదేవిధంగా ఎమ్మెల్యే గారి నేతృత్వంలో అక్కడ వందల మంది గ్యాదర్ అవుతున్నారు. అట్లాంటప్పుడు దాన్ని ముందుగా పసిగట్టి ఉండాల్సింది ఒకటి. రెండోది, ఆ రాంబాబు గారు ప్రాబ్లం ఏంటంటే రాంబాబు గారు దానికి రియలైజ్ అయ్యారు. మార్నింగ్ ఏదైతే జరిగిందో నేను అలా అనడం తప్పు, అలా అనకుండా ఉండాల్సింది, ఆవేశంలో నేను నోరు జారాననేది కూడా ఆయన చెప్పారు. అయితే ఆయన చెప్పిన తర్వాత ఏంటంటే కొంత అరెస్ట్ చేస్తే చేసుకోండి అనే పదాలు కూడా రావటం అనేది అక్కడ అందరూ తప్పుడుతున్న అంశం. అది ఏదేమైనా కావచ్చు. ఆయన కామెంట్ చేశారు, అది వైలేట్ చేశారు, లేకపోతే రెచ్చగొట్టే విధంగా ఉంది. ఏమంటే అక్కడ పోలీసులు ఉన్నారు, డిఎస్పీ గారు కూడా ఉన్నారు. అక్కడే అరెస్ట్ చేసేయాల్సింది కదా. అరెస్ట్ చేసేస్తూ పోయేది. ఓకే, అరెస్ట్ చేశారు. ఇప్పుడు అక్కడ గ్యాదరింగ్ అవుతా ఉంది, ఇంటి మీదకి వెళ్తా ఉన్నారు, అరెస్ట్ చేశారు. చేసిన తర్వాత అరగంటకో గంటకో కొంతమంది కార్యకర్తలు లేకపోతే ఎవరైనా బుద్ధి లేని వ్యక్తుల అక్కడ వెళ్ళి నిప్పు పెడతా ఉన్నప్పుడు వాటిని నిరోధించాలి కదా.
కాదు, గుర్తు తెలియని వ్యక్తులు అని అని అనడానికి లేదు. ఖచ్చితంగా ఎవరైతే దాడులు చేశారో వాళ్ళే నిప్పు పెట్టేది. ఇక పక్క రాష్ట్రాల నుంచి వచ్చే పరిస్థితి ఉండదు కదా మస్తాన్ రావు గారు. తెలంగాణ నుంచో, బీహార్ నుంచో, మధ్యప్రదేశ్ నుంచి రారు కదా. నేనేమంటానంటే గుర్తు తెలియని వ్యక్తులు ఏంటంటే ఈ రోజు ఇప్పుడు రాంబాబు గారి మీద 2 కేసులు పెట్టినప్పుడు అక్కడ ధ్వంసం చేసిన వారి మీద కానీ లేకపోతే నిప్పు పెట్టిన వారి మీద కానీ ఎటువంటి కేసులు పెట్టలేదు అనేది కూడా వస్తుంది కదా, ఈ రోజు ప్రశ్నిస్తారు కదా. అవును, నిరోధించాలి. లేకపోతే ఎవరైతే నిప్పు పెట్టినారో వాళ్ళని ఎమ్మటిని అరెస్ట్ చేయాలి. అవన్నీ చేయట్లేదంటే ఏంటి? ఇప్పుడు ఈ రోజు పల్నాడులో కాదు మస్తాన్ గారు, దాదాపు చాలా మంది అక్కడ పోలీసులు ఉన్నారు, కానీ ఆ దాడిని ఆపలేకపోయారు. అది చాలా ఆశ్చర్యంగా ఉంది. ఆ విధ్వంసాన్ని ఆపలేకపోయారు. 100 మంది వరకు పోలీసులు ఉన్నారు. అంటే ఓన్లీ ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు. ఎందుకంటే మస్తాన్ గారు, మనం గత ప్రభుత్వంలో కూడా ఈ విధమైనటువంటి ఆ చర్యలు జరిగినప్పుడు కానీ, ఎక్కడైనా దాడులు జరిగినప్పుడు కానీ ఇదే విధంగా ఖండించాం. సో ప్రభుత్వం, ఏ ప్రభుత్వం అయినా కానీ. అదే చెప్తాను సార్, ఒక్క నిమిషం చెప్తాను. ఇప్పుడు అయ్యన్న పాత్ర గారి ఇంటి మీదకి పోలీసులు తీసుకుని వెళ్ళారు. అవును, అలాగే ఇంకా వేరే సంఘటనలు చాలా ఉన్నాయి. పటాభి గారి ఇంటి మీద దాడి జరిగింది. చర్చించాలి ఇక్కడ. కాదు అదే నేను అంటున్నా, ఒక నిమిషం. చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి జరిగింది. ఆ రోజు గౌతమ్ సవాంగ్ గారు ఏమన్నారు? వాళ్ళు ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలియజేస్తారన్నారు. కానీ ప్రజలు ఏం తీర్పిచ్చారు? అది తప్పు. చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి వెళ్ళటం తప్పు, పటాభి గారి ఇంటి మీదకి వెళ్ళటం తప్పు, మీరే లేదా తెలుగుదేశం కార్యాలయం మీదకి వెళ్తాం తప్పు అని తీర్పిచ్చారు ప్రజలు. అవును, అలా తీర్పిచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చింది ఈ ప్రభుత్వం. అవును, అలాంటి హింసాత్మక ధోరణులు, పెడధోరణులు మంచిది కాదని ప్రజలు తీర్పిచ్చారు. మళ్ళీ ఈ ప్రభుత్వంలో కూడా అదే విధంగా ఆ పార్టీ కార్యకర్తలు ఈ విధంగా వెళ్తాం ద్వారా ప్రజల నుంచి ఏం కోరుకుంటున్నారు? ప్రజలు మిమ్మల్ని ఏమగించుకోరా రేపు? 100% మస్తాన్ గారు. ఇంకోటి కూడా అండి, ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే కుల ప్రస్తావన కూడా తేవటం రాష్ట్రానికి ఏమాత్రం మంచిది కాదు. అదే కదా. ఇప్పుడు కుల ప్రస్తావనలు ఎందుకు తెస్తున్నారు అసలు అర్థం కావట్లేదు. కొడాలి నాని గారు గతంలో మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గారు ఆయన మాట్లాడితే నీ అమ్మమ్మ కూడా అనే పదాన్ని ఉపయోగించి కూడా కొడాలి నాని గారే వాళ్ళ గారు కూడా అదే మస్తాన్ గారు. అంటే అడ్వకేట్ రజనీ గారు ఈ విషయం తెర మీద తెచ్చారు కాబట్టి ఖచ్చితంగా దాని మీద చర్చ జరగాలి. 1,00,000 తిట్లు తింటుంటాడు చంద్రబాబు గారిని, కొడాలి నాని గారు 1,00,000 తిట్లు కౌంట్ లేకుండా తింటుంటారు. ఖచ్చితంగా ఆ రోజు కూడా మనం ఖండించాం. అనేక చర్చా వేదికల్లో ఆయన ఆ విధంగా మాట్లాడడం తప్పు. ఒక సీనియర్ పొలిటీషియన్ చంద్రబాబు గారిని నోటికొచ్చినట్టు మాట్లాడడం తప్పు అని మనం ఖండించిన వ్యక్తులు ఆ రోజు కూడా. ఇది ప్రజాస్వామ్యానికి ఈ విధమైనటువంటి తూట్లు పొడుస్తూ ఉంటే అధికారం చేతిలో ఉంది కదా అని చెప్పేసి దాడులు తప్పు. ఆయన అరెస్ట్ చేయండి, కేసు పెట్టండి, తప్పు లేదు. దాడులేంటి? రేపు వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళ మీద దాడులు చేసి నిప్పు పెడతారు. సామాన్య ప్రజలు భయభ్రాంతులు గురవ్వాలి. ఇక్కడ ఇది తప్పు అని ప్రశ్నిస్తే ప్రశ్నించినోడికి కులం అంట కడుతున్నారు, ప్రశ్నించినోడికి పార్టీ అంట కడుతున్నారు, ప్రశ్నించినోడికి మతం అంట కడుతున్నారు. ఇదేనా వైసీపీకి అని టీడీపీకి తేడా ఏముంది అసలు మస్తాన్ రావు గారు? ఇప్పుడు అదే నేను అంటానండి. ఇప్పుడు ఆలోచన ఏంటంటే, ఇప్పుడు హింసాత్మక ధోరణులు ఎవరు చేసినా తప్పనేది మనందరం చెప్తున్నాం. కానీ ఇంప్లిమెంటేషన్ లోకి వచ్చేసరికి ఇప్పుడు ప్రాబ్లం ఏమొస్తుంది ఒకటి చెప్తానేనండి, ఒక్క నిమిషం టైము. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే మేము అధికారంలోకి వస్తే రప్ప ఆడిస్తాం, మేము అధికారంలోకి వస్తే సినిమా చూపిస్తాం, మేము అధికారంలోకి వస్తే వెంటాడతాం, మేము అధికారంలోకి వస్తే తరుగుతాం, ఈ టైప్ ఆఫ్ దీంట్లో ఉండటం వల్ల ఏమవుతుంది, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా అధికారులు మేమా వాళ్ళ అనేది కూడా అంట్రెస్ట్ ఉంది వాళ్ళకి కూడా. సో వాళ్ళేంటి, వాళ్ళు దానికి ప్రతీకారంగా దూరంలో వెళ్ళిపోతా ఇప్పుడు ఈ విధమైన దాడులు కూడా పాల్పడే అవకాశం కూడా కల్పించారు. అసలు అలాంటి మాటలు ఎందుకు రావాలి, అలాంటి మాటలు ఎందుకు చేయాల్సిన అవసరం ఉంది? అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా గతంలో వైసీపీ అరాచకాల నేపథ్యంలో తాము అధికారంలోకి వచ్చాము, ప్రజలందరూ వైసీపీకి వ్యతిరేకంగా తీర్పు ఇచ్చారనే విషయాన్ని ఎందుకు గమనించలేకపోతున్నారు? అదే కదా ఆశ్చర్యం. అదే విధంగా తీర్పిస్తారు కదా. అవును, అది గుర్తుంచుకోవాలి అందరూ. పవన్ కళ్యాణ్ గారు చూడండి, ఇప్పుడు ఆ రోజు జగ్గయ్యపేటలో కానీ లేదంటే ఇప్పటంలో కానీ అంత పెద్ద ఎత్తున గ్యాదరింగ్ ఉన్నా కూడా ఎక్కడ ఆయన రెచ్చగొట్టే కార్యక్రమాలు చేయలేదు అక్కడ. అవును, ఆ మాబుని కనుక రెచ్చగొట్టుంటే ఏం జరిగేది? అవును, చేయలేదు కదా. నన్ను అరెస్ట్ అయితే చేసుకుని అన్నారు, వచ్చేసారు. అవును, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా దీని మీద ఇట్లా ఇళ్ల మీద దాడులు చేసి ఇలా నిప్పుపెట్టే అంశం విషయంలో ఆయన కూటమిలో ఉన్నారు కాబట్టి అట్లాంటివి ఆయనకి ఇష్టం ఉండదు కాబట్టి ఆయన కూడా స్పందించాల్సిన అవసరం ఉంది దీని మీద. ఇప్పుడు ఇంత పెద్ద ఒక మాజీ మంత్రికి సంబంధించి జరిగితేనే ఒక